దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు. ఈ దినము వాక్యలేఖన భాగాల్లో నుంచి ఒక మాట మనం నేర్చుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 5వ వచనం: ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఈ కాంటెక్స్ట్ అందరికీ తెలిసిందే, అందరికీ సుపరిచితమైందే. అయితే దీనిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ వచ్చిన ఒక్క మాటను మాత్రం ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ దేవుడు మనిషిని సృష్టించి అది స్త్రీగాను పురుషునిగాను చేసి ఆదాముని అవ్వని ఏదైనా తోటలో పెట్టి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చి వారిని ఆ ఏదైనా తోటకి ఆదాముని కాపుదలగా ఉంచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒకరోజు స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను ఒక పాము రూపంలో తన దగ్గరికి వచ్చి తనతో మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుంది అంటే, దేవుడు ఏదైనా తినకూడదని చెప్పాడా అని అడిగినప్పుడు స్త్రీ అన్నదంట, ఈ తోటలో ఉన్న చెట్లు అన్నీ తినొచ్చు కానీ ఆ మిడిల్లో ఉన్న ఒక్కటి మాత్రం తినకూడదు అని చెప్పిందంట. అప్పుడు సాతాను చెప్పిన మాట ఏంటంటే, మీరు ఖచ్చితంగా అది తినొచ్చు, ఒకవేళ అది తింటే మీరు చావరు కానీ అది తిను దినమున కన్నులు తెరవబడుననియు. ఏం చెప్తుంది? మీరు ఆ ఫ్రూట్ తింటే ఏమవుతుందంట, కన్నులు తెరవబడతాయి. అంటే ఇప్పుడు సాతాన్ మీనింగ్ ఏంటి? ఇప్పుడు మీరు కన్నులు మూసుకుపోయి ఉన్నారు అని అర్థం. కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి, మీకేం కనిపించట్లేదు. సో మీరు కన్నులు తెరవబడాలంటే ఆ ఫ్రూట్ తినాలి అని చెప్తుంది. సో సాతాను చెప్పిన మాటను అవ్వమ్మ అయిన లోబడి అది చూపుకు రమ్యమైనది, చాలా అందమైనదిగా కనిపించేసరికి ఆ కన్నులు తెరవబడాలి అన్న ఉద్దేశంతో తిన్నదో మరి ఆశపడి తిన్నదో సంథింగ్ తినేసింది. తిన్నప్పుడు ఏం జరిగిందంట? 7వ వచనం: అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి. సో మొట్టమొదటిగా ఏదేను తోటలో కన్నులు తెరవబడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు నూతన నిబంధనలోకి వెళ్ళేసరికి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. సో ఇప్పుడు సాతాను ఏం చేస్తుందంట? ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతాను అని అర్థం. సాతాను ఏం చేసింది? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగచేసింది. ఇప్పుడు ఆదాంకి అవ్వకి కన్నులు తెరవబడడం అంటే మీనింగ్ ఏంటి? వారు మహిమ వస్త్రాలు కోల్పోయి ఈ లోక సంబంధమైన కన్నులు తెరవబడ్డాయి కానీ పరలోక సంబంధమైన గ్రుడ్డితనంలోనికి వారు వెళ్ళిపోయారు. ఆత్మ సంబంధమైన గ్రుడ్డితనంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆత్మ సంబంధంగా వాళ్ళు చనిపోయారు. సో వారి కన్నులు ఆత్మ సంబంధంగా మూయబడ్డాయి. వారికి గ్రుడ్డితనం కలిగింది అని మనం అర్థం చేసుకోవాలి. అంతవరకు వారు మహిమా వస్త్రంతో కప్పబడి ఉన్నారు. అంతవరకు వారు దిగంబరులని వారికి తెలియలేదు. అంతవరకు వాళ్ళు దేవుని యొక్క మహిమలో ఉన్నారు. ఇప్పుడు వారు ఎలా అయిపోయారంట?
మానవ మాతృలుగా ఈ న్యాచురల్ ఐస్, ఈ లోక సంబంధమైన కన్నులు తెరవబడ్డాయి. మహిమా సంబంధమైన ఆత్మ సంబంధమైన కన్నులు మూయబడ్డాయి. సో ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము మనందరం అంటే ఆత్మీయ గ్రుడ్డితనంలో ఉన్నాం. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అవిశ్వాసులు అంటే ఎవరు? దేవుని యందు విశ్వాసం లేనివారు. అవ్వ ఏం చేసింది? దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచలేకపోయింది. ఇప్పుడు ఆమె అవిశ్వాస? ఖచ్చితంగా అవిశ్వాసనే చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఏం చెప్పారు? ఈ ఫ్రూట్ తిను దినమున నిశ్చయంగా మీరు చనిపోతారు. సాతాను ఏం చెప్పింది? మీరు చావరు అన్నది. అంటే దేవుని మాట చనిపోతారు అన్నారు. సాతాను చావరు అన్నది. ఎవరి మాట విన్నది అవ్వ అంటే సాతాను మాట విన్నది. అంటే దేవుని పట్ల అవిశ్వాసాన్ని చూపించింది. అవిశ్వాసులైన వారి కన్నులకు సాతాను గ్రుడ్డితనం కలగచేసింది. ఆమేన్. సో ఈరోజు మనందరం ఎలా ఉన్నామంటే విశ్వాసులని చెప్పుకుంటూ అవిశ్వాసంలో గ్రుడ్డితనంలో బ్రతికేస్తూ ఉన్నాం. ఈరోజు మన కన్నులు తెరవబడాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా తెరవబడితే మన కన్నులు అని చూస్తే దీని గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయం మనందరికీ తెలుసు. ఒక పుట్టి గుడ్డివాడు అక్కడ మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతూ ఉంటుండగా ఒక పుట్టి గుడ్డివాడు అక్కడ కనిపిస్తారు. వెంటనే అమ్మ పద్మాంటి మ్యూట్ చేసేయండి. వెంటనే ఆయనకి డౌట్ వచ్చిందంట, శిష్యులకి డౌట్ వచ్చిందంట. ఏమని అంటే ఇతను గుడ్డివాడిగా పుట్టడానికి ఈయన పాపం చేశాడా, తల్లిదండ్రులు పాపం చేశారా అని. ఈ గుడ్డితనానికి కారణం ఏంటి, పాపం ఎవరు చేశారని శిష్యులకి డౌట్ వచ్చింది. వెంటనే శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని అడిగినప్పుడు ఒకవేళ నిజంగా ఆయన పాపం చేయాలంటే ఎప్పుడు చేయాలి? ఆయన పుట్టుకలోంచే గుడ్డివాడు కదా, అంటే గర్భంలోనే పాపం చేసి ఉండాలి. గర్భంలో ఎవడైనా పాపం చేస్తాడా? ఇంపాసిబుల్, చేయడానికి అవకాశం లేదు. అంటే వీళ్ళ ఉద్దేశం, ఇప్పుడు మన భారతదేశంలో ఏం నమ్ముతారు? పూర్వజన్మ పాపం యొక్క ప్రతిఫలమే ఈ జీవితం ఎలా ఉంది అంటారు. అంటే ముందేదో ఒక జన్మలో ఉన్నాము, అప్పుడు పాపం చేసాము, దాని ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నామని. ఒకవేళ మేబీ అలా కూడా అయి ఉండొచ్చా అని వాళ్ళకి డౌట్ వచ్చి ఉండొచ్చు. లేదు, తల్లిదండ్రులు చేసిన పాపానికి ప్రతిఫలంగా బిడ్డలు ఎఫెక్ట్ అయ్యారా అని కూడా అయి ఉండొచ్చు. వాళ్ళకి ఆ డౌట్ వచ్చింది. సో ప్రభుని అడిగారు. ప్రభు చాలా క్లియర్గా దానికి ఆన్సర్ చేస్తూ, వీడు పాపం చేయలేదు, వీడి కన్నవారు కూడా పాపం చేయలేదు, కానీ దేవుని యొక్క మహిమ ఈ వ్యక్తి ద్వారా బయలుపరచబడాలి అని ఈ యొక్క ప్రాబ్లంతో ఈయన పుట్టాడు అని చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడి మాట చదువుతున్నప్పుడు నాకు అర్థం చేయించుకోవాల్సింది ఏంటంటే, ఈయన ఇంచుమించు 30+ ఇయర్స్ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన పెద్దవాడే, గుడ్డివాడు పెద్దవాడే, వయసు వచ్చిన వ్యక్తే. సో దేవుని యొక్క క్రియల్ని యందు బయలుపరచబడాలి అంటే, దేవునికి మహిమ రావాలి అంటే కొన్ని సంవత్సరాలు నువ్వు ఒక సమస్యలో కొన్ని సంవత్సరాలు ఒక సమస్యలో నువ్వు నలగడం అనేది జరుగుతుంది. కొన్ని సంవత్సరాలు ఒక సమస్యలో నువ్వు నలగడం అనేది జరుగుతుంది. ఆమేన్. కొన్ని సంవత్సరాలు. సో ఈయన ఇంచుమించు 30-35 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలు ఈ గుడ్డితనంలోనే ఉన్నాడు. మరి ఆయన ఏ తప్పు చేయకుండా, గుడ్డితనం అంటే చిన్న విషయం కాదు కదా, ఆయన పుట్టిన కాడి నుంచి ఎంత కష్టం. ఆయన నడవాలంటే ఎవడొకడు హెల్ప్ కావాలి. ఆయన ఏ పని ఆయన అంతటా ఆయన చేసుకోలేడు. ఒకళ్ళ మీద ఆధారపడే బ్రతుకు. చాలా కష్టపడ్డాడు. ఈ 40 ఇయర్స్, నియర్లీ ఒక 40 సంవత్సరాలు ఆయన కష్టం యొక్క ప్రతిఫలము ఏంటి అంటే, మనం చూస్తే దేవునికి అత్యధికమైన మహిమ నిమిత్తమైన కష్టపడ్డాడంట. ఆమేన్. ఒక్కొక్కసారి మన జీవితంలో కష్టాలు దేవునికి మహిమ రావాలని ఎలవ్ చేస్తూ ఉన్నప్పుడు
అది కొన్ని లాంగ్ ఇయర్స్ మన జీవితంలో అలా ఉండిపోతూ వస్తే మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి ప్రభు, నేను అంత మంచిగానే ఉన్నాను కదా, కానీ నాకెందుకు ఈ సమస్యలు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టాలని చాలా చాలా బాధపడతాం. మరి దేవుని మహిమార్థమే నువ్వు నిలవబడాలి అంటే కొన్ని సమస్యలు దేవుడు నీకు ఎలవ్ చేస్తారు. ఆమేన్. కొన్ని రోజులు నీకు కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. నాకు ఈ కష్టం వద్దు ప్రభు అంటే అప్పుడు దేవునికి మహిమ కూడా రాదు. ఏం రాదు? దేవునికి మహిమ రాదు. ఈరోజు దేవుని మహిమ కొరకు ఆశపడే ప్రతి ఒక్కళ్ళు దేవుడిచ్చిన ప్రతి కష్టాన్ని ఇష్టంగా భరించాలి. ఆమేన్. దేవుని మహిమ కొరకు ఆశపడే ప్రతి ఒక్కళ్ళు దేవుడిచ్చే కష్టాన్ని ఇష్టముగా భరించాలి. ఎలా భరించాలి? ఇష్టంగా, కష్టంగా కాదు. మరి నిజంగా కష్టపడ్డాడా లేదా గుడ్డివాడు? ప్రతిరోజు తీసుకొచ్చి వాళ్ళంట కూర్చోబెట్టే వాళ్ళంట భిక్షం ఎత్తుకుంటున్నాడంట. ఆయన బ్రతికేంటి అంటే ఒక భిక్షగాడు, ఒక అడుక్కునే వ్యక్తి. ఎంత బాధ ఉంటుంది. అందరిలాగా కళ్ళు ఉంటే నేను కూడా ఏదో ఒక పని చేసుకుని బ్రతికేవాడిని కదా, నాకు ఎందుకు ఇలాంటి జీవితం దేవుడిచ్చారు, ఎందుకు నేను ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, ఇలా అడుక్కుని తినే బ్రతుకు నాకు ఎందుకు వచ్చింది అని ఆయన కృంగిపోయి ఉంటే, ఆయన బాధపడిపోయి ఉంటే ఆయన పట్ల దేవుని కార్యం జరిగేది కాదు. ఆయన పట్ల దేవుని కార్యం జరిగేది కాదు. దేవుడు ఎవరిని అన్యాయం చేయరు. ఆయన తగ్గిన సమయమందు ఆయన నామ మహిమార్థమై నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టానికి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిస్తారు. ఆమేన్. ఆ రోజు ఆయన శారీరక నేత్రాలు తెరవబడ్డమే కాదు, ఆత్మ నేత్రాలు కూడా తెరవబడ్డాయి. రెండు ఒకేసారి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఆయనకి. ఆమేన్. అక్కడ చాలామందికి ఆ రెండట్లో ఒకటే తెలుసు, శారీరక నేత్రాలు మాత్రమే తెరుచుకుని ఉన్నారు. కానీ చాలామంది గ్రుడ్డితనంలో ఉన్నారు. ఈరోజు ప్రభువు ఆయన దర్శించింది శారీరక నేత్రాలు తెరవడం కొరకే కాదు, కానీ ఆయన మహిమార్థమై ఆ వ్యక్తిని ఆత్మ నేత్రాలు సహితం తెరచి ఆత్మ సంబంధమైన బిడ్డగా, ఆయన ప్రియ కుమారుని యొక్క వారసుడిగా మార్చుకోవడానికి దేవుడు ఇష్టపడ్డారు. ఈరోజు నీకున్న కష్టము, నీకున్న బాధ, నీకున్న వ్యాధి నీ కన్నులు తెరవడమే కాదు, దేవునికి అత్యధికమైన మహిమతో పాటు అనేకులకు గొప్ప సాక్ష్యముగా నిన్ను మలచుకుని మార్చుకుని వాడుకోవాలని ఇష్టపడుతున్నారు. ఈరోజు చాలామంది సమస్యల్లో నలిగిపోతున్నారు. అయితే నలిగిపోతున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా నీ సమస్య వెనకాల దేవునికి అత్యధికమైన మహిమ ఉన్నది. దేవుని మహిమార్థమై నువ్వు భరిస్తున్న ప్రతి కష్టానికి తగిన బహుమానం కూడా ఉన్నది. ఆమేన్. తగిన బహుమానం కూడా ఉంది. ఈరోజు ఆ 40 years ఆయన అంత దీనమైన స్థితిలో చాలా కష్టపడ్డాడు. కానీ తర్వాత ఆయన నిలవబెట్టి మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పిన మాట చూడండి, 32వ వచనం. పుట్టు గుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకంలో పుట్టినప్పటి నుండి వినబడలేదు. అంటే ఫస్ట్ టైం పుట్టి గుడ్డివాడి కన్నులు తెరవబడిన సంఘటన తన జీవితంలోనే జరిగింది. ఆమేన్. మరొకసారి చదువుతున్నాను. పుట్టు గుడ్డివాని కన్నులు ఎవరైనాను తెరిచినట్లు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. అంటే ఫస్ట్ టైం, లోకంలోనే ఫస్ట్ టైం. పాత నిబంధనలో గుడ్డివాడు కన్నులు తెరవబడడం ఎక్కడ జరగల. మొట్టమొదటిసారి దేవుడు ఆయన కన్నులు తెరిచాడు. అంటే మొట్టమొదటిసారి ఆ అద్భుతం ఆయన జీవితంలోనే జరిగింది. ఆమేన్. సో నీకు అత్యధికమైన బహుమానం ఇవ్వాలి అంటే అత్యధికమైన శ్రమ గుండా కూడా దేవుడు నిన్ను నడిపిస్తారు. ఫస్ట్ టైం నీ జీవితంలో ఒక అద్భుతం, ఎవరి జీవితంలో జరగలేని ఒక అద్భుతం జరగాలి అంటే అంత శ్రమ, అంత బాధ, అంత కష్టం నీ జీవితంలో ఉంటుంది. ఆమేన్. సో ఆయన జీవితం అంతా చాలా భయంకరంగా బ్రతికాడు. కానీ మొట్టమొదటి అద్భుతం ఆయన జీవితంలో జరిగేసరికి ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం. ఇప్పుడు ఆయన్ని వెలివేసేసారంట.
ఏంటి, ఈయన కన్నులు తెరవబడ్డాయని వాళ్ళు సంతోషించడం మానేసి పరిసయ్యులు శాస్త్రులు అంటున్నారు, విశ్రాంతి దినాన్ని కార్యం చేశాడు, ఈయన దేవుని కుమారుడే కాదు, ఈయన దేవుడి కుమారుడు కాదు, నువ్వు కూడా దేవుని బిడ్డవు కాదు, ఇద్దరిని వెలివేస్తారంట. వెలివేస్తే ప్రభు వెళ్ళి ఆయన కలుసుకుని చెప్పిన మాట 35వ వచనం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. ఇప్పటి వరకు శారీరక కన్నులు తెరవబడ్డాయి, ఇప్పుడు ఆత్మ కన్నులు తెరుస్తూ ఉన్నారు దేవుడు. వెంటనే ఆ వ్యక్తి అడిగిన మాట 36. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. ఆమేన్. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. విశ్వాసం ఉన్న వారి కన్నులు తెరవబడతాయి. ఇప్పుడే చూసాం, అవ్వ అవిశ్వాసం ఉంచింది కాబట్టి గ్రుడ్డితనంలోనికి వెళ్ళిపోయింది. ఈ గ్రుడ్డివాడు విశ్వాసం ఉంచాడు కాబట్టి కన్నులు తెరవబడి దేవుని యొక్క మహిమను చూసే స్థితిలోనికి ఈయన వచ్చాడు. ఆమేన్. గుడ్డివాడి కన్నులు తెరవబడ్డమే కాదు, ఆత్మీయ నేత్రాలు కూడా వెలిగించబడ్డాయి. ఆత్మీయ గ్రుడ్డితనంలో నుంచి ఆయన బయటకు వచ్చేసాడు. ఈరోజు ఆయన చెప్తున్నాడు, ఎస్ లార్డ్, నేను నీ యందు విశ్వాసం ఉంచుచూ ఉన్నాను. ఎంత దేవుని ప్రేమలో, ఆయన సహవాసంలో ఎంతగా అంటుకట్టబడి సమృద్ధిలో ఎదిగిన అవ్వ విశ్వాసంలో నుంచి అవిశ్వాసంలోకి పోయింది, అంధత్వంలోకి వెళ్ళిపోయింది. ఎంతో భయంకరమైన దీన స్థితిలో, చాలా ప్రాబ్లంతో, తన జీవితం అసలు ఎందుకు పుట్టానో అర్థం కాని అయోమయ స్థితిలో బ్రతుకుతున్న ఈ వ్యక్తి మాత్రం ఆ శారీరక గ్రుడ్డితనాన్నే కాదు, ఆత్మీయ గ్రుడ్డితనాన్ని కూడా తొలగించుకుని విశ్వాసిగా మార్చబడ్డాడు, దేవుని కుమారుడు అయిపోయాడు. ఆమేన్. ఈరోజు పరిసయ్యులు శాస్త్రులు అందరూ దేవుని యొక్క వాక్యం తెలిసిన వాళ్ళే. అందరూ దేవుని వాక్యం తెలిసిన వాళ్ళే. వాళ్ళకి ఎవరికైనా జ్ఞానం తక్కువ ఉందా అంటే జ్ఞానం చాలా ఎక్కువైపోయింది వాళ్ళకి. ఎక్కువయ్యి వాళ్ళు దేవుణ్ణి సరిగా అండర్స్టాండ్ చేసుకోలేకపోతూ ఉన్నారు. రైట్. సో ఇక్కడ ప్రభు చెప్తున్నారు కదా, 37వ వచనం మరొకసారి చదువుతున్నాను. యేసు, నీవు ఆయన చూచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, ఈ మాట ఒకసారి అండర్లైన్ చేసుకోండి, 39. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తం నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను. ప్రభు ఏం చెప్తున్నారు? చూడని వారు చూడాలి, చూచేవారు గుడ్డివారు అవ్వాలి. ఇప్పుడు చూడని పుట్టి గుడ్డివాడు ప్రభువుని చూస్తూ ఉన్నాడు. ఎలా చూస్తున్నాడు అంటే ఆయన దేవుని కుమారుడు అని చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుని కుమారుడు అని చూస్తున్నాడు. ఇంకా ప్రభువుని ఎలా చూస్తున్నారంట? నువ్వు దేవుని కుమారి యందు విశ్వాసం ఉంచుచున్నావా అని ప్రభు అడిగినప్పుడు, ఎస్, నేను విశ్వసించుచున్నాను అని పుట్టు గుడ్డివాడు ఆయన దేవుని కుమారుడిగా చూడడానికి ఆయన కన్నులు తెరవబడ్డాయి. ఆమేన్. కానీ పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? నువ్వు దేవుని కుమారుడు కావు అని చెప్పి ఆయన వెలివేసేశారంట. అంటే చూడాల్సిన వ్యక్తులేమో గుడ్డివాళ్ళు అయిపోయారు, చూడాల్సిన అవ్వేమో గుడ్డిదైపోయింది. చూడాల్సిన పరిసయ్యులు శాస్త్రులేమో గుడ్డివాళ్ళు అయిపోయారు. చూడలేని కన్నులు కలిగిన గుడ్డివాడేమో చూపు కలిగిన వ్యక్తిగా ఆత్మీయ నేత్రాలు తెరవబడి యేసుక్రీస్తు ప్రభుని దేవుని కుమారుడిగా మహిమపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు మన నరాల్లో జీర్ణించుకుపోయింది ఏంటి అంటే నామినల్ క్రిస్టియానిటీ, అంటే నామకార్థ క్రైస్తవ భక్తి. ఈ భక్తిలో ఉంటూ మనం ఏం చేస్తామంటే ఆత్మీయ నేత్రాలతో ప్రభువుని చూడలేం. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసుకుని, వాళ్ళ రూల్ ఏంటి? విశ్రాంతి దినాన్ని ఈయన స్వస్థపరిచాడు కాబట్టి ఈయన దేవుడు కుమారుడు కాడు, ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. కాదు,
ప్రభు ఏం చెప్తున్నారు? చూడలేని వాళ్ళు చూడాలి అంటున్నారు. సో ఆయన విశ్రాంతి. ఎవరికి విశ్రాంతి? ప్రభు యందు ఉన్న వారికి అందరికీ విశ్రాంతి. సో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తేనే కదా నీకు విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి దినానికి ఆయన ప్రభువై ఉన్నాడు. ఆమేన్. ఆయన ఇలాగే చేయాలి, ఇలా చేస్తేనే దేవుడు, ఇలా చేయకపోతే దేవుడు కాదు అని మనం ఫిక్స్ అయిపోతే మనం గుడ్డితనంలోనికి పోతాం. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అపోస్తలుడైన పౌలు. దాని గురించి కూడా ఒక్కసారి మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఎలా చూస్తున్నాడంట ప్రభువుని? ఆయన ఎలాంటి వ్యక్తి అంటే మతనిష్ట కలిగిన వ్యక్తి. ఎలాంటి వ్యక్తి? మతనిష్ట. అంటే చిన్ననాటి నుంచి ధర్మశాస్త్రాన్ని పఠిస్తున్నాడు. యెహోవా దేవుడు తప్ప వేరొక దేవుడు ఎవడు లేడు అని ఆయన నమ్ముతున్నాడు. దేవుని యొక్క రోషము కలిగిన వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు. గమాలియేలు పాదముల చెంత చిన్ననాటి నుంచి భక్తితో పెరిగిన వ్యక్తి, మతనిష్ట కలిగిన వ్యక్తి. అన్నీ ఆయన జీవితంలో ఉన్నాయి. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభువుని విశ్వసించడం లేదు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే గ్రుడ్డితనంలో ఉన్నాడు. ఆత్మీయ గ్రుడ్డితనంలో ఉన్నాడు. అపోస్తలుడైన పౌలుగా మార్చబడక మునుపు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నాడంటే ఆత్మీయ గ్రుడ్డితనంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన దమస్కుకు వెళ్తున్నాడంటే, ఎందుకు వెళ్తున్నాడంటే దేవుని బిడ్డల్ని హింసించడానికి వెళ్తున్నాడంట. వాళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో వేసి వాళ్ళని చంపాలి, వాళ్ళని కొట్టాలి, వాళ్ళని లాగాలి, ఈడ్చుకుని పోతా ఉన్నాడంట. భయంకరంగా సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడంట. అలాంటి వ్యక్తి జీవితంలో ఒక్కసారి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ప్రభు ఆయనకి ఎలా ప్రత్యక్షమయ్యారంటే వెలుగులో ప్రత్యక్షమయ్యారు. ఆమేన్. ప్రభు అంటారు కదా, నేను ఈ లోకానికి వెలుగును. నన్ను కలిగిన వారు జీవపు వెలుగులో నడుస్తారు. ఆమేన్. ఆయన వెలుగుగా ప్రత్యక్షమయ్యారు. అప్పటి వరకు పౌలు యొక్క జీవితం, సౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవితం ఎలా ఉందంటే చీకట్లో ఉంది. నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాడు ఆయన. నేను చేసేది కరెక్టే అనుకుంటున్నాడు. చీకట్లో ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే నేను జీవించే జీవితం పర్ఫెక్ట్, నేను మాట్లాడే మాటలు కరెక్టే, నేను చేసే పనులు కరెక్టే, నా ప్రవర్తన కరెక్టే, నా జీవిత విధానం అంతా కరెక్టే, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అనిపిస్తుంది. సౌలుకు కూడా అర్థం కావట్లా, ఆయన చేసేది అంతా కరెక్ట్గానే ఉంది. అందుకే కదా సామెతల గ్రంథంలో అంటారు, ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనిపిస్తుందంట, కానీ అది చివరికి ఎక్కడ తీసుకుపోద్ది? మరణానికి తీసుకుని పోద్దంట. నువ్వు చేసేది అంతా నీకు కరెక్ట్గానే కనిపిస్తుంది. నీ ప్రవర్తన, నీ మాట, నీ విధానం, నువ్వు వెళ్ళే మార్గం సమస్తం నీకు కరెక్ట్గా అనిపిస్తుంది. కానీ నీ మార్గం దేవుని దృష్టికి ఎలా అనిపిస్తుంది అన్నది ఇంపార్టెంట్. సౌలు యొక్క పద్ధతి, ఆయన వెళ్ళే మార్గం, ఆయన విధానం దేవునికి చాలా బాధాకరంగా ఉంది. ప్రభు అంటున్నారు కదా, వెలుగులో ప్రత్యక్షమై ఆయన అడుగుతున్న మాట 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభు అడుగుతున్నారు, సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు అంటే ఆయన ఎంత బాధపడుతున్నారో ఈయన ప్రవర్తన చూసి, ఈయన వెళ్తున్న ఆ విధానం చూసి దేవుడు చాలా బాధపడుతున్నారు. కానీ సౌలుకి ఆ మార్గం ఎలా ఉంది? చాలా పర్ఫెక్ట్గా ఉంది. నేను వెళ్తున్న మార్గం కరెక్ట్ అనే అనుకుంటున్నాడు. ఈరోజు మనందరం కూడా ఈ ఆత్మీయ గ్రుడ్డితనంలో ఉన్నాం. మనం వెళ్తున్న మార్గం మన కనులకు చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను నేను దేవుడిలో. దేవుడి కోసమే నేను జీవిస్తున్నాను, దేవుడి కోసమే నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుని కోసమే సమస్తం దేవుని కోసమే అంటున్నాం. కానీ ఒక పరిసయ్యలాగా, ఒక శాస్త్రిలాగా, ఒక సౌలులాగా మనము దేవుణ్ణి దుఃఖపెట్టే స్థితిలో ఉన్నామేమో. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవిత విధానాన్ని మనం చెక్ చేసుకుందాం.
సౌలు యొక్క విధానం ఆయన దృష్టికి పర్ఫెక్ట్గా ఉంది, కానీ దేవుని దృష్టికి చాలా భయంకరమైన బాధాకరమైన స్థితిలో ఉంది. దేవుడు చాలా దుఃఖపడుతున్నాడంట. ఆయన కన్నీరు కారుస్తూ అడుగుతున్నారు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నువ్వు నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు? ఈరోజు దేవుణ్ణే బాధ పెట్టే స్థితిలో ఉన్నామా మనం? ఉన్నామన్న విషయం కూడా మనకు తెలియట్లేదు. ఇప్పుడు సౌలుకి తెలుసా నిజంగా దేవుడిని నేను బాధ పెడుతున్నానని? తెలీదు. తెలిస్తే అలా చేసేవాడంటే తెలియకుండా చేసేస్తున్నాడు అంతే. మనం కూడా అంతే. అజ్ఞానం, తెలియట్లేదు, గ్రుడ్డితనం, అర్థం కావట్లేదు. దేవుని బాధ పెడుతున్నామని అర్థం కావట్లేదు. దేవుని బాధ పెట్టడం అంటే ఏంటి? ఒకసారి ఆలోచన చేస్తే అక్కడ సౌలు గురించి ఆ మాట దేవుడు ఎందుకు చెప్పారు? సౌలు నిజంగా ప్రభువుని హింసిస్తున్నాడా? అప్పటికి ప్రభు లిటరల్గా శరీరధారిగా ఉన్నారా అంటే ఆయన లేరు. ఆయన ఆల్రెడీ చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళిపోయారు. కానీ సౌలు హింసిస్తుంది ఎవరిని అంటే సంఘాన్ని హింసిస్తున్నాడు. అంటే దేవుని నమ్ముకున్న బిడ్డల్ని హింసిస్తున్నాడు. దేవుని యొక్క బిడ్డల్ని హింసిస్తే, దేవుని బిడ్డల్ని బాధ పెడితే, దేవుని బిడ్డని గాయపరిస్తే ఎవరు గాయపడతారంట? ప్రభువు గాయపడతాడు. నువ్వు దేవుని బిడ్డని దూషించిన, దేవుని బిడ్డకి వ్యతిరేకంగా నువ్వు ఆలోచించిన, దేవుని బిడ్డల్ని బాధ పెట్టిన, బాధపడేది ఎవరంటే ప్రభువే. నీకు తెలియకుండానే ప్రభువుని బాధ పెడుతున్నావు. నీకు తెలియకుండానే ప్రభువుని హింసిస్తున్నావు. నీకు తెలియకుండానే ప్రభు హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నావు. ఈరోజు ప్రభు మనల్ని అందరినీ అడుగుతున్నాడు. సౌలు ప్లేస్లో మనల్ని మనం పెట్టుకుంటే, సౌలా సౌలా ఎందుకు నువ్వు నన్ను హింసిస్తున్నావు? ఎందుకు నువ్వు నన్ను బాధ పెడుతున్నావు? నీ కన్నులు గుడ్డితనంలో ఉన్నావు, నువ్వు మూసుకుపోయి ఉన్నాయి అవి. నీకు అర్థం కావట్లేదు, నువ్వు అంధకారంలో ఉన్నావు, నన్ను బాధ పెడుతున్నావు, నువ్వు నన్ను సంతోషపెట్టట్లేదు, నీ పనుల వల్ల నేను గాయపరచబడుతున్నాను అని దేవుడు చెప్తా ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయం ఇది. ఈరోజు చాలామంది ఇదే స్థితిలో ఉన్నాం మనం. ఇదే స్థితి. దేవుని బిడ్డల్ని ఒకళ్ళొకళ్ళు దేవుని బిడ్డలే, వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళే, వీళ్ళు దేవుని నమ్మిన వాళ్ళే, కానీ ఒకళ్ళంటే ఒకరికి పడట్లేదు. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, ఒకరినొకరు దూషించుకుంటున్నారు, ఒకరినొకరు వ్యతిరేకించుకుంటున్నారు, ఒకరి గురించి ఒకరు కామెంట్ చేసుకుంటున్నారు. దేవుడు బాధపడుతున్నాడనే ఒక్క చిన్న ఇది కూడా మనకి లేదు. ఆ ఆలోచన కూడా లేదు మనకి. దేవుడు అడుగుతారు ఒకరోజు లెక్క, నువ్వు ఎందుకు ఇలా చేసావు, నా బిడ్డని ఎందుకు ఇలా హింసించావని ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడు మనము నోరు తెరవలేం. ఈ దినమందే మనం మారుమనసు పొందితే మంచిది. లేకపోతే దేవుడు లెక్క అడిగినప్పుడు మనం చాలా బాధపడాల్సిన అవసరం వస్తుంది. అంతకుముందే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడే, ఎదురాడే వ్యక్తులుగా కాకుండా మనము మారుమనసు పొందితే మంచిది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ అపోస్తలుడైన అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 5వ వచనంలో ఆయన అడుగుతున్నారు, ప్రభువా నీవెవడవు అని అతన్ని అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. 8వ వచనం, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోకి నడిపించెను. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండాను. అక్కడ ఆయనకి ఏం చేయబడిందంటే, దేవుని యొక్క వెలుగు ఆయన మీద ప్రకాశింపచేసబడేసరికి ఆయన గుడ్డివాడైపోయాడంట. ఆయన నేల నుంచి లేచి నిలబడి చూస్తున్నాడు, కన్నులు తెరుస్తున్నాడు, కానీ ఆయనకి ఏం కనిపించట్లే, గుడ్డివాడైపోయాడు. అంటే ఇప్పటి వరకు ఆయన స్థితి ఏంటో ఆయనకు అర్థం అవడం కోసం ఒక్క 3 దినాలు ఆయన గుడ్డితనాన్ని దేవుడు అనుమతించారు. ఆయన ఎంత అజ్ఞానంలో ఉన్నాడో, ఎంత అంధకారంలో ఉన్నాడో, ఎంత దేవుణ్ణి బాధ పెడుతున్నాడో ఆయనకు అర్థం అవడం కోసం 3 days ఆయన కన్నులు తెరిచిన ఏమి కనిపించని కటిక చీకటి ఆయన ఆవరించింది. ఆయన నిజస్థితి ఏంటంటే ఇది ఆయన నిజస్థితి. ఆయనకు ఇప్పటివరకు అర్థం కాల. సో ఆయన నిజస్థితిని దేవుడు చూపించి,
నెక్స్ట్ అనన్యాని ప్రేరేపించి దేవుడు అక్కడికి అతన్ని పంపించినప్పుడు 15వ వచనం, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపించదనని అతనితో చెప్పాను. అనన్య వెళ్ళి 17వ వచనం, అనన్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఎందుకు పంపించారంట ప్రభువు? నీవు దృష్టి పొంది నీ కన్నులు తెరవబడాలి, నువ్వు నిజమైన వెలుగులోనికి రావాలి. నువ్వు దేవుణ్ణి హింసించే వ్యక్తిగా కాదు, నువ్వు దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగా మార్చబడాలి. నీకు దృష్టి కలగాలి అని దేవుడు నన్ను పంపించారు. ఆమేన్. నీ కన్నులు తెరవబడాలని దేవుడు నన్ను పంపించారు. ఈరోజు మనందరం ఆత్మీయ గుడ్డితనంలో నుంచి ఆత్మీయ కన్నులు తెరవబడి వెలుగులోనికి రావాలని దేవుడు ఆశపడుతున్నారు. పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ఆశపడుతున్నారు. ఒకవేళ నీవు నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తివైతే ఒకటే ఒక సైన్, నువ్వు దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటావు. నువ్వు నిజంగా కన్నులు తెరవబడిన వ్యక్తివైతే దేవుడి హృదయాన్ని ఎరిగి నువ్వు ప్రవర్తిస్తావు. అప్పటి వరకు సంఘాన్ని హింసించే వ్యక్తి ఇప్పుడు సంఘాన్ని కట్టే వ్యక్తిగా మార్చబడ్డాడంట. ఆమేన్. ఆయన జీవితంలో జరిగిన ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అంటే, అక్కడ చూస్తే నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. 18వ వచనం, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగాను. పొరలు రాలిపోయినాయి అంట. ఈరోజు మనందరి పొరలు యేసు నామంలో రాలును గాక. ఆమేన్. మనందరి జీవితాల్లో ఉన్న గ్రుడ్డితనం తొలగిపోవును గాక. ఆమేన్. మనము యేసు నామంలో యేసు క్రీస్తు ప్రభు యొక్క దృష్టితో చూచుదుము గాక. ఆమేన్. ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నప్పుడు, సంఘాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈరోజు ఆయనకి ఎలా కనిపిస్తుందంటే వీళ్ళందరూ దేవుని బిడ్డలు, యేసు క్రీస్తు ప్రభువే నిజమైన రక్షకుడని విశ్వాసపు చూపు వచ్చేసిందంట ఆయనకి. ఆమేన్. విశ్వాసపు చూపు వచ్చింది. ఇప్పటి వరకు కన్నుల్లో ఏముంది? గుడ్డితనం ఉంది. అంతవరకు ఆయన చేసేది అంతా పర్ఫెక్ట్ అనుకుంటున్నాడు, కానీ అది నాశనానికి పోయే మార్గం అని ఆయనకు తెలియలేదు. ఇప్పుడు దేవుని హింసించడం కాదు, దేవుని బిడ్డల్ని ఒక చోట పోగేసి వాళ్ళకి స్వార్థ ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆమేన్. దేవుని కోసం ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎంత బాధైనా, కష్టమైన, వెన్నుపోటు పొడిచినా, ఎంతమంది ఎన్ని రకాలుగా పౌలు గారిని హింసించినా దేవుని కోసం నిలవబడే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ ఆయన జీవితంలో మనం చూస్తాం. ఒక మార్పు చూస్తాం, ఒక వెలిగింపు చూస్తాం. దేవుని కోసం శ్రమలను అనుభవించడానికి ఇష్టపడిన వ్యక్తిగా చూస్తాం. అందుకే పౌలు అంటాడు, నేను ప్రభువును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటారు. మనం ఎవరి పోలికలో ఉన్నాం? ఇప్పుడు ఎలా చూస్తున్నాం? మన చూపు ఎలా ఉంది? మన క్రియలు ఎలా ఉన్నాయి? ఇది మారలేనంతసేపు, మన కన్నులు వెలిగింపబడలేనంతసేపు మనం ఇంకా ఆత్మీయ గ్రుడ్డితనంలో ఉన్న వ్యక్తులమే. ఇక్కడ పౌలు గారి సాక్ష్యం మరలా చెప్తూ అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 26వ అధ్యాయము 18వ వచనం 16 నుంచి నేను చదువుతున్నా. ప్రభువు, నీవు హింసించుచున్న యేసును నీవు నన్ను చూచి ఉన్న సంగతి గూర్చియు, నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగా సాక్షిగా నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన, అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి,
సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడి వారి స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఆమేన్. ఎందుకు పంపించాలని ప్రభు ఈయన్ని దర్శించారంట? అన్య జనుల కన్నులు తెరవడానికి. ఆమేన్. ఇప్పుడు వారు ఎక్కడున్నారు? గురుడితనంలో ఉన్నారు. సో ప్రభు ఫస్ట్ ఒక వ్యక్తిని వెలిగించారు అంటే, ఒక వ్యక్తి కన్నులు తెరిచారు అంటే, నెక్స్ట్ ప్రభు మన ద్వారా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, నీ ద్వారా అనేకులు వెలిగించబడాలి, అనేకులు కన్నులు తెరవబడాలి. ఆమేన్. నీ సాక్ష్యము ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ జీవిత విధానము ద్వారా, నీ ద్వారా దేవుని మహిమ అనేకుల్ని తాకాలి, అనేకుల యొక్క గురుడితనం పోవాలి, వారు కూడా వెలుగులోనికి రావాలి. ఆమేన్. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు. ఇప్పుడు వరకు సౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవితం చీకటిలో ఉంది. ఇప్పుడు ఆయన పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన వెలుగులోనికి వచ్చాడు. ఆయన కన్నుల్లోంచి పొరలు రాలిపోయినాయి. సాతాను అధికారం కింద నుంచి దేవుని వైపు తిరిగాడంట. ఈరోజు మనం ఏ అధికారం క్రింద ఉన్నాం? ఏ ఆచారాల్లో మునిగిపోయి ఉన్నాం? ఏ గుడ్డితనంలో కొనసాగుతూ ఉన్నాం? ప్రతి ఒక్కళ్ళం ప్రశ్నించుకోవాలి. ఇది ఎవరో ఒక్కరికి సంబంధించింది కాదు. పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడుతున్నారు, మీ అందరితో మాట్లాడుతున్నారు. ఏ గుడ్డితనంలో ఉన్నా ఈరోజు యేసు నామంలో విడుదల కలగాలని వాక్యాన్ని ప్రభు ప్రకటిస్తూ ఉన్నారు. ఆమేన్. మన కన్నులకున్న గుడ్డితనము పోవాలి, ఆ పొరలు రాలిపోవాలి. యేసు నామంలో మనం వెలుగులోనికి రావాలి. ఆమేన్. ప్రభు వైపుకు తిరగాలి. విశ్వాసంతో ఆయన దేవుని కుమారుడని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి దానికి తగినట్లుగా మన జీవితాలు మార్చుకొని దేవుని వైపు తిరిగితే నిజముగా నిన్ను బట్టి దేవుడు సంతోషించడమే కాదు, నీవు అనేకులకు వెలుగిచ్చే వ్యక్తిగా మార్చబడతావు. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి వాక్య భాగంను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ గాడ్.